ఎత్తట్లేదు. బాబు ఎక్కడ ఫోన్ ఎత్తవే? ఫ్రేమ్ తీసుకెళ్తానుగా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, గివ్ అవే విన్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనౌన్స్ చేయడానికి. ఓకే, మీ ముందు తీస్తాను డ్రా మొత్తం. సో దానికన్నా ముందు అయితే మీకు విన్నర్స్కి ఇచ్చే ఫ్రేమ్స్ ఏంటనేది చూపిస్తాను మీకు. సో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గివ్ అవేకి ఇచ్చే విన్నర్స్కి ఫ్రేమ్ అన్నమాట. ఇది ప్రీమియం క్వాలిటీ. మీకు చాలా చూపిస్తాను మోడల్స్, దాంట్లో విన్నర్కి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇవన్నీ ఇంపోర్టెడ్ ప్రీమియం క్వాలిటీ ఫ్రేమ్స్, మనకి లోకల్లో కూడా దొరకవు ఇవి. ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఫ్రేమ్స్ అన్నమాట. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మీకు నచ్చిన ఫ్రేమ్ ఒకటి తీసుకోండి. దీంట్లో ఫోటో కూడా మీ ఇష్టం, మీదే వేసుకుంటారా లేకపోతే ఇంట్లో వాళ్ళు వేయించుకుంటారా, ఏ ఫోటో అయినా వేయించుకోవచ్చు, మీ ఇష్టం. పట్టుకో ఇది. ఓకే, అండ్ సెకండ్ విన్నర్కి వచ్చేసరికి ఇవి కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్రేమ్స్. యాక్చువల్లీ ఇవి మనకి ఇంటీరియర్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఇంటీరియర్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ఫ్రేమ్స్ ఇవి. చాలా బాగుంటాయి ఇవి కూడా, మీరు చూడొచ్చు. సో సెకండ్ విన్నర్కి వచ్చేటప్పటికి ఈ ఫ్రేమ్. వీటిలో కూడా ఇంకా ఉన్నాయి లోపల చాలా, కాకపోతే వీడియోలు ఎంత అయిద్దని చెప్పి చూపించట్లా. సో ఇవి వీటిలో మీకు నచ్చింది ఓకేనా, మీకు ఏది నచ్చితే అది సెకండ్ విన్నర్ ఒక ఫ్రేమ్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇంకా గివ్ అవే కాంటెస్ట్ అనేది రన్ చేద్దామా? ఒక్క నిమిషం, అంతకన్నా ముందు ఇంకొక విషయం చెప్తా. యాక్చువల్లీ నేను చేసే ఫస్ట్ ఫ్రేమ్ అన్నమాట ఇది. మన స్టూడియోకి సంబంధించి న్యూ ప్రింటర్లో న్యూ స్టూడియోలో ఫస్ట్ లక్కీ పర్సన్ ఎవరు ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. సో ఏంటంటే మీ ముందే చాలా ట్రాన్స్పరెంట్గా తీస్తాను. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎవరు వస్తారా అని చెప్పి. ఎందుకంటే కొత్త స్టూడియోలో కొత్త ప్రింటర్లో వచ్చే ఫస్ట్ పర్సన్ అంటే నేను తీస్తున్నాను కదా, నా చేతులతో నేను చేసేస్తాను ఫ్రేమ్ కూడా. ఓకేనా, రెడీయా? ఓకే, ఈ లోపల పెట్టి ఫ్రేమ్స్ ఇటు ఇచ్చేయండి. అండ్ ఇంకా గివ్ అవేలోకి వెళ్ళిపోతే మనకి సో ఫైనలైజ్ అయిన ఫైవ్ మెంబర్స్ నేమ్స్ అయితే మన దగ్గర చిట్టీల్లో ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5. సో మీకు కనిపించదు ఇంత లాంగ్. దగ్గరకు వచ్చి మీకు చూపించి మీ ముందే ఫోల్డ్ చేసేస్తాను వీటినన్నింటిని. ఓకేనా, రెడీయా? మీరు చూడొచ్చు. సో ఫస్ట్ నేమ్ వచ్చేటప్పటికి అనుష. సో అనుష గారు అనమాట, మీ ముందే ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ అనుష గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రసన్న గారు. ఓకే, కనిపిస్తుందా? ప్రసన్న గారు. డిఫోకస్ అయితే చెప్పుకెట్టు. ఓకేనా, ప్రసన్న గారు. సో 2 అయితే మడిచేసాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ముప్పసాని గారు, గుంటూరు క్లయింట్ అన్నమాట ఈవిడ. సో కనిపిస్తున్నారు కదా, సో ఆవిడది కూడా ఫోల్డ్ చేస్తున్నాను. సో 3 కంప్లీట్ అయినాయి. ఇంకా 4th వచ్చేటప్పటికి ఆర్ఆర్ క్రియేటర్ అనమాట, కనిపిస్తుందా? సో ఇది కూడా ఫోల్డ్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కమల్. సో కనిపిస్తుందా? కమల్. సో ఫోల్డ్ చేశాను అనమాట, కనిపిస్తుందా? ఓకే, ఫోల్డ్ చేశాను. సో టోటల్ 5. 1 2 3 4 5. ఓకేనా, సో 5. ఈ 5 ఇలానే తీసుకొచ్చి మీ ముందే బౌల్లో వేస్తున్నాను. సో కనిపిస్తున్నాయి కదా 5. ఈ 5లో ఎవరు విన్ అవుతారో మీతో పాటు నేను కూడా ఎగ్జైట్ అవుతున్నాను తెలుసుకోవడానికి. ఓకే, నేనైతే మా అన్నయ్యల పాపంది. జోషి రామ్మ ఒకసారి. ఓకే, జాగ్రత్త కింద పడకుండా 1 కనిపిస్తుందా? 1. ఒక్క నిమిషం. ఓకే, మీ ముందు ఓపెన్ చేస్తాను. వస్తున్నాను, నేను కూడా చూడండి ఫస్ట్, మీరు చూసిన తర్వాతే నేను చూస్తున్నట్టు. ఓకే, రెడీయా? 1 2 3. ద విన్నర్ ఈజ్ ఎవరు? ఓకే, ఆర్ఆర్ థియేటర్. ఓకే, ద విన్నర్ ఈజ్ ఆర్ఆర్ థియేటర్ అనమాట. సో మనోడు కొట్టేశాడు, లక్కీ ఛాన్స్. నా చేతితో ఫ్రేమ్ వేయించుకుంటున్నాడు ఫస్ట్. ఓకే, అండ్ మిగతా ఏమన్నా కూడా చూపిస్తాను మీకు నేమ్స్. ఓకే, ఇది ఆర్ఆర్ క్రియేటర్, అదే పక్కన పెట్టాను. అండ్ ఓకే, మీరు చూడొచ్చు నేమ్ ముప్పసాని గారు, కనిపిస్తుంది కదా, ముప్పసాని గారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్
అనూష గారు. ఓకే. ప్రసన్న గారు. ఓకే, ప్రసన్న గారు. సో చూడొచ్చు ప్రసన్న గారు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కమల్ అనమాట, కనిపిస్తుంది కదా. సో కమల్. సో చాలా ట్రాన్స్పరెంట్గా మీ ముందే తీసాను. ద విన్నర్ ఈజ్ ఫస్ట్ విన్నర్ ఈజ్ ఆర్ఆర్ క్రియేటర్. వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది, వీళ్ళని ఫాస్ట్గా అవగొట్టడానికి ట్రై చేస్తా. చాలా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాను కదా, అందుకే కొంచెం టైం పడుతుంది, ఏమనుకోవద్దు. సో నెక్స్ట్ ఫ్రేమ్కి సంబంధించి మళ్ళీ మీరు చూడొచ్చు. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి మనీ కనిపిస్తుందా? మనీ. అదే డీఫోకస్ అయితే చెప్పు. సో మనీ. ఓకే, మనీ అన్నమాట. మేము ముందు ఫోల్డ్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ నేమ్ ఈజ్ హరీష్ అన్నమాట. హరీష్. ఓకే, హరీష్. అండ్ నెక్స్ట్ నేమ్ ఈజ్ రమేష్ గారు. ఓకే, రమేష్ గారు. ఓకే, 3 ఫోల్డ్ చేశాను. అండ్ ఫోర్త్ నేమ్ ఈజ్ చక్రవర్తి. ఓకే, చక్రవర్తి. ఓకే. ఫిఫ్త్ నేమ్ ఈజ్ ధనశ్రీ. ఓకే, కనిపిస్తుంది కదా, ధనశ్రీ. ఓకే, టోటల్ 5 అన్నమాట. 1 2 3 4 5. సో 5 అన్నమాట. మీ ముందే వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాప కాదు, చిన్న పాప ఈసారి. దా నిషిరామ్మ, ఇట్రా ఇట్రా ఇట్రా, దా ఒకటి దీంట్లో ఇటు 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 ఇటు. ఓకే. సో హే ఓకే. సో నెక్స్ట్ విన్నర్ ఈజ్ కనిపిస్తుందా? చక్రవర్తి. ఓకే, నెక్స్ట్ విన్నర్ ఈజ్ చక్రవర్తి. ఓకే, ఫోకస్ అయిందా? ఓకే, మిగతా నేమ్స్ కూడా చూపించాలా? ఓకే, మిగతా నేమ్స్ వచ్చేసరికి హరీష్. ఓకే, హరీష్. మనీ. అండ్ రమేష్. ఓకే, ధనశ్రీ. ఎంత నాకేదిలా ఉంది, ఎందుకంటే కొంచెం ఫ్రేము వేరే వాళ్ళకి కూడా వస్తుందని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు కదా. ఎంతమందిని సెలెక్ట్ చేసి ఒక్కరికి ఇవ్వడం అంటే నాకు కష్టంగా ఉంది. తప్పదు, ఇంకా పెడతాను. ఇలాంటి గివ్ అవేస్ అన్నీ చాలా వస్తూ ఉంటాయి. సో ఏమీ అనుకోవద్దు, ఎవరో డిసప్పాయింట్ అవ్వద్దు. ఇప్పుడైతే మరి విన్నర్స్ని అనౌన్స్ చేశాను కదా, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ రియాక్షన్ కూడా చూద్దాం ఒకసారి. ఏ ప్లానింగ్ లేదు, మరి మన వాళ్ళు ఏమనుకుంటారో ఇంకా క్లారిటీ లేదు. ఫస్ట్ ఆర్ఆర్ క్రియేటర్స్ కదా. ఓకే, మనోడి నేమ్ ఆర్ఆర్ క్రియేటర్. బిజీ అన్నాడు మనోడు. ఓకే, మళ్ళీ చేద్దాం. మావా, బిజీ ఉన్నా మావా? హలో, వినిపిస్తుందా? ఫక్రూత్, ఇదేంటి కట్ అయింది? ఓకే, మళ్ళీ చేద్దాం. సిగ్నల్స్ జంప్ అవుతుంది ఈ మధ్య. హలో ఫక్రూత్, వినిపిస్తుందా? హలో, కంగ్రాచులేషన్స్. అంటే లవ్ యూ. నీకే వచ్చింది ఫస్ట్ ఫ్రేమ్ అయితే. ఆల్రెడీ అంటే ఆ వీడియో కూడా రికార్డింగ్లో ఉంది. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఫ్రేమ్ తీసుకుంటూ కానీ ఇక్కడికి వచ్చి అది కూడా కొంచెం మంచిగా ప్లాన్ చేస్తాను. ఓకేనా? ఇంకొక సెకండ్ ఫ్రేమ్ విన్నర్ ఉన్నారు, వాళ్ళకి కూడా కాల్ చేసి మళ్ళీ చేస్తాను. బాయ్.
ఓకే, నెక్స్ట్ చక్రవర్తి. ఓకే. చూద్దాం. యాక్చువల్లీ కాల్ చేసే ప్లానింగ్ లేదు, లైవ్లో చేసేస్తే ఒక పని అయిపోద్దని. ఎత్తట్లేదు. బాబు ఎక్కడ ఫోన్ ఎత్తవే? ఫ్రేమ్ తీసుకెళ్తానుగా. లేదు, నీకే వచ్చింది ఫ్రేమ్, రెండో ఫ్రేమ్. సో ఏంటంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నా, వీడియో కూడా రికార్డ్ అవుతుంది నువ్వు మాట్లాడేది. సరే, కంగ్రాచులేషన్స్ చక్రి. ఓకేనా, మళ్ళీ మాట్లాడతాను నీతో. ఓకే, పని అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి బాయ్ చక్రి. ఓకే, ఇంకేముంది మాట్లాడడానికి? అంటే వీళ్ళకి వచ్చిందని హ్యాపీగా ఉంది, మిగతా వాళ్ళకి రాలేదు. వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా, ఆఖరికి అలా ఇబ్బంది పడతారు, కొంచెం బాధపడతారని ఒక ఫ్రేమ్ 2 ఫ్రేములు చేశాను. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. సరే, మేబీ ఫ్యూచర్లో ఇలాంటి గివ్ అవేస్ ప్లాన్ చేసినప్పుడు మళ్ళీ ఇలానే మంచిగా పార్టిసిపేట్ చేయండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అంత మించి ఏం చెప్పలేను. బాయ్.